తుంటికీలును మన శరీరం అనే భవనానికి పునాదిగా చెప్పుకోవచ్చు. మనం నడవడం, గెంతడం, పరిగెత్తడం వంటివన్నీ తేలిగ్గా చేస్తున్నామంటే అంతా తుంటికీలు చలువే. తుంటి ఎముక, తుంటికీలు రెండు గిన్నెలో బంతి మాదిరిగా ఒకదానిలోకి మరొకటి ఒదిగిపోయి రకరకాల దిశల్లో కదులుతుంటాయి. నిలుచున్నప్పుడు, కూర్చున్నప్పుడు శరీర బరువును మోస్తుంటాయి. ఇలా నిరంతరం శ్రమించడం వల్ల వయసు మీద పడుతున్న కొద్దీ తుంటికీలు దెబ్బతినే ప్రమాదం కాస్త ఎక్కువగానే ఉంటుంది. చిన్న చిన్న గాయాలు సైతం పెనుశాపంగా పరిణమిస్తుంటాయి. ఇటీవల బాత్రూంలోనో ఇంట్లోనో జారిపడడం, ఆపై తుంటి ఎముక విరగడం అనేది చాలామందికి పెద్ద సమస్యగా మారుతుంది. దీనిని నిర్లక్ష్యం చేయడానికి లేదు. చికిత్స ఆలస్యమైతే మంచానికే పరిమితమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో తుంటి ఎముక, కీలు విరగడానికి కారణాలు, చికిత్సల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. తుంటికీలు విరగడం ఎందుకు ప్రమాదకరం? మన బాడీలో అన్ని జాయింట్స్ ఇంపార్టెంట్, బట్ హిప్ జాయింట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే బాడీ వెయిట్ మొత్తం, అంటే మన హెడ్, నెక్, స్పైన్, అబ్డామిన్ ఇదంతా బాడీ వెయిట్ 2 హిప్ జాయింట్స్ నుంచి మన లెగ్స్లో వెళ్ళిపోతుంది. సో 2 హిప్ జాయింట్స్ ఉంటాయి మనకి, అండ్ ఇట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అ బాల్ అండ్ సాకెట్ జాయింట్. అంటే థై బోన్, ఫీమర్ ఇలా ఒక బాల్ షేప్ ఎండ్లో ఉంటుంది అది, అండ్ పెల్విస్లో ఒక సాకెట్ ఉంటుంది. సో దీంట్లో మొత్తం మూవ్మెంట్ అవుతుంది. సో ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్ మనకి చాలా ఇంపార్టెంట్. నాట్ జస్ట్ వాకింగ్ అయితే మీకు అర్థమైపోయింది, పుట్టింగ్ ద వెయిట్ అంటే మొత్తం బాడీ వెయిట్ దానిపైన పడుతుంది. బట్ కింద కూర్చోడానికి కూడా మనం ఇలా కింద మొత్తం ఫ్లోర్ మీద కూర్చుంటే హిప్ జాయింట్ దగ్గరే మూవ్మెంట్ అవుతుంది. ఈవెన్ స్క్వాటింగ్ చేస్తే అక్కడే అటువైపే మూవ్మెంట్ ఉంటుంది. మళ్ళీ లేస్తే, చైర్ మీద నుంచి లేస్తే కింద కూర్చుంటే హిప్ జాయింట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు అడిగే క్వశ్చన్, ఫ్రాక్చర్ ఆఫ్ ద హిప్ జాయింట్. ఇమాజిన్ ఇప్పుడు మనం మొత్తం బాడీ వెయిట్ దానిపైన నుంచి వెళ్తుంది, మీకు ఫ్రాక్చర్ అయ్యి అక్కడ ఒక కనెక్షనే లేదంటే యూ విల్ నాట్ బీ ఏబుల్ టు వాక్. హిప్ జాయింట్ ఫ్రాక్చర్స్కి మీరు ట్రీట్ చేయకుండా అట్లనే వదిలేస్తే ఆల్మోస్ట్ మీరు బెడ్ రిటర్న్ అయిపోతారు. దెర్ ఇస్ నో క్వశ్చన్. ఎస్పెషలీ మనకి ఆ క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది? ఓల్డ్ ఏజ్లో ఈ బోన్స్ ఓవరాల్ వీక్ అయిపోతాయి. వీక్ బోన్స్లో సపోజ్ బాడీలో ఏమైనా ఇంజురీ, దెబ్బ తగిలితే, కింద పడి హిప్ జాయింట్ ఫ్రాక్చర్ అవ్వడం చాలా కామన్. రిస్ట్ జాయింట్ ఫ్రాక్చర్ ఒకటి, హిప్ జాయింట్ ఫ్రాక్చర్ ఒకటి, ఈ రెండు చాలా కామన్ ఫ్రాక్చర్స్. సో ఆ ఏజ్లో కూడా ఆ రిస్క్ తీసుకొని సర్జరీ చేయక తప్ప మనకి ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇఫ్ నాట్ ఫర్ దాట్ అది బెడ్ రిటర్న్ అయిపోతుంది పేషెంట్, అండ్ మరి క్వాలిటీ ఆఫ్ లైఫ్ మొత్తం తగ్గిపోతుంది. ఎలాంటి పరిస్థితుల్లో తుంటికీలు విరుగుతుంటుంది? ఏ ఏజ్లో అయినా మనకి ఫ్రాక్చర్స్ బాడీలో ఎక్కడైనా అవ్వచ్చు. బికాస్ సపోజ్ యాక్సిడెంట్ అవుతే, బండి నుంచి పడితే మనం ఎనీ జాయింట్ కెన్ బి ఫ్రాక్చర్డ్. కానీ హిప్ జాయింట్ ఫ్రాక్చర్ ఇంపార్టెన్స్ ఎక్కడ వస్తుందంటే ఓల్డర్ ఏజ్ గ్రూప్లో. సో 65 తర్వాత, 70, 75, 80, ఎందుకంటే ఆస్టియోపోరోసిస్ అంటే వీక్ బోన్స్ అప్పుడే విత్ ఓల్డ్ ఏజ్ వీక్ బోన్స్ వచ్చేస్తాయి బాడీలో. సో బాత్రూంలో పడిపోవడం, ఇంట్లో పడిపోవడం ఇవన్నీ కామన్ ఆ ఏజ్ గ్రూప్లో. బికాస్ బ్యాలెన్స్ ఉండదు బాడీది. ఆ పడిపోతే ఇమ్మీడియట్ ఫస్ట్ ఇంజురీ మనకి దెబ్బ ఇక్కడే తగులుతుంది, హిప్ జాయింట్ దగ్గరే తగులుతుంది. దేర్ఫోర్ ఈ హిప్ జాయింట్ ఓల్డ్ ఏజ్లో చాలా ఇంపార్టెంట్. బాత్రూంలో పడినప్పుడు తుంటికి ఎందుకు సమస్యలు ఎక్కువ? అవును, ఎందుకంటే మనం బాత్రూంలో పడిపోవడం అంటే ఇట్స్ యాక్చువల్లీ చాలా ప్రివెంటబుల్. అది మీరు జస్ట్ ఒక చిన్న హ్యాండిల్స్ బాత్రూంలో పెడితే, యాంటీ స్కిడ్స్ మ్యాట్ పెడితే ఒక స్టెబిలిటీ ఉంటుంది. లేకపోతే జారి పడిపోతారు కదా మనం. యంగర్ ఏజ్లో మనకి ఆ బ్యాలెన్స్ ఉంటుంది. ఓల్డర్ ఏజ్లో అంత రిఫ్లెక్సెస్ స్లో అయిపోతాయి, మనకి అంత స్ట్రెంగ్త్ ఉండదు. సో ఇమ్మీడియట్లీ ఈ హ్యాండ్స్ కంటే మీరు డైరెక్ట్ కింద పడిపోతారు. ఆ కింద పడిపోవడంలో మొత్తం ఇంపాక్ట్, ఆ ఫోర్స్ హిప్ జాయింట్ దగ్గర వెళ్ళి హిప్ జాయింట్ బ్రేక్ అవుతుంది. సో అందుకనే దట్ ఈస్ ఇంపార్టెంట్. తుంటికీలు విరిగినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి? ఫస్ట్ థింగ్ ఈజ్ ఫ్రాక్చర్ అంటే పెయిన్. సో మీకు సివియర్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ వస్తుంది. ఈ పెయిన్తో మీకు ఎంతో, అంటే కొంతమందికి పెయిన్ ఉంటే కూడా మనం పని చేయవచ్చు, కెన్ స్టార్ట్ వాకింగ్. కానీ ఈ హిప్ జాయింట్లో మీకు పెయిన్తో పాటు కింద నుంచి కూర్చోవడం లేకపోతే నిలబడి నడవడం ఇంపాసిబుల్ అయిపోతుంది. ఎందుకంటే కనెక్షనే లేదు అక్కడ. సో టోటల్ ఇన్అబిలిటీ టు వాక్ అంటాము, అది హిప్ జాయింట్ ఫ్రాక్చర్స్లో అవుతుంది. ప్లస్ మనం ఆన్ యువర్ ఓన్ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు లిఫ్ట్ ద లెగ్, అదొక ఇంకొక ప్రాబ్లం. సో
ఈ సిమ్టమ్స్ ఉంటే డెఫినెట్లీ మీరు ఎక్స్రే తీసుకోవాలి, డాక్టర్ దగ్గర వెళ్ళాలి అండ్ ఫ్రాక్చర్ సస్పిషన్తో మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. తుంటికీలు విరిగినప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారు? పేషెంట్కి మనం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అక్కడ మోస్ట్లీ ఎక్స్రే ఒక్కటే సరిపోతుంది. ఫ్రాక్చర్కి అది ఒక్కటే చాలు, మాకు అది తెలిసిపోతుంది. ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉంటే అప్పుడు సిటీ స్కాన్ లేకపోతే ఎంఆర్ఐ తీయొచ్చు, బట్ మోస్ట్లీ ఎక్స్రేలో అర్థమైపోతుంది. ట్రీట్మెంట్ కూడా ప్రిటీ స్ట్రేట్ ఫార్వర్డ్. యంగర్ ఏజ్ గ్రూప్లో లెస్ దెన్ 40 ఉంటే 40 to 50 ఏజ్ గ్రూప్ వరకు ఫిక్సేషన్ అంటే మళ్ళీ ఆ ఫ్రాక్చర్డ్ పార్ట్ని మేము స్క్రూస్, ప్లేట్స్, రాడ్స్ పెట్టి మనం రీఫిక్సేషన్ అంటాం దాన్ని, అది చేస్తాము. ఓల్డర్ ఏజ్ గ్రూప్ 60s తర్వాత హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మధ్యలో 50 to 60 ఏజ్ గ్రూప్లో కొంతమంది ఫిక్సేషన్ చేస్తారు, కొంతమంది రీప్లేస్మెంట్ చేస్తారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ టు పేషెంట్. తుంటికీలు విరిగినప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? హిప్ జాయింట్ అరిగిపోతే మనకి పార్షియల్ రిప్లేస్మెంట్ అట్లేం ఉండదు. అంటే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అంటే మోకాలు అరిగితే మనకి కొన్ని పార్షియల్ రిప్లేస్మెంట్, టోటల్ రిప్లేస్మెంట్, ఈ వర్డ్స్ కొంతమంది విని ఉంటారు. హిప్లో అట్లేం లేదు. హిప్లో టోటల్ హిప్ రిప్లేస్మెంట్ ఇది ఒకటే సొల్యూషన్ ఉంటుంది. ఎందుకంటే బోత్ బాల్ అండ్ సాకెట్లో ఒక డ్యామేజ్ ఉంటుంది, సో రెండు చేంజ్ చేయాలి. అండ్ ఇది చేస్తేనే మనకి రిజల్ట్స్ బాగుంటుంది. ప్లస్ లాస్టింగ్ అంటే లైఫ్ లాంగ్, ఇప్పుడు ఇది మీకు 50s, 60s అవుతే యూ వాంటెడ్ టు లాస్ట్ 20 years. అది అవ్వాలంటే టోటల్ హిప్ రిప్లేస్మెంట్ ఒకటే మార్గం. దీంట్లో హెమీ ఆర్థ్రోప్లాస్టీ అని ఒక కేటగిరీ ఉంటుంది. అంటే ఏంటి, ఈ సాకెట్ మనం చేంజ్ చేయము, జస్ట్ ఈ బాల్ చేంజ్ చేస్తాము. ఫ్రాక్చర్స్లో 70s, 75, 80 ఏజ్ గ్రూప్లో అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా కొంతమందికి లెస్ దెన్ 10 years ఉంటే అలాంటి పేషెంట్స్కి ఎస్ అది చేయొచ్చు. బట్ ఈ ఎవాస్క్యులర్ నెక్రోసిస్ ఫిమరల్ హెడ్కి అట్లా చేయలేము. తుంటికీలు మార్పిడిని వృద్ధులకు నిజంగా ఒక వరమనే చెప్పుకోవచ్చు. మంచానికే పరిమితం అవ్వాల్సిన అఘాయిత్యాన్ని తప్పిస్తూ మలి వయసులో తమ పనులు తాము చేసుకునేందుకు తుంటికీలు మార్పిడి అనేది ఎంతగానో ఉపకరిస్తుంది. శేష జీవితాన్ని హాయిగా గడిపేందుకు తోడ్పడుతుంది.